నమస్కారం, నా పేరు శివ. అనురా ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో గ్యాస్ వినియోగదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అండి. సో ఈ రోజుల్లో వంట గ్యాస్ లేని వాళ్ళు ఎవరు లేరు కదా. ఓకే, దీంతో పాటు ఏంటంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఇందులో అవకతవకలు జరగకుండా ఎప్పటికప్పుడు ఈ కేవైసీ అనే ప్రక్రియని నిర్వహిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ప్రతి ఒక్కళ్ళు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి, ఈ కేవైసీ అనేది. సో అలా చేసుకుంటేనే మీ గ్యాస్ కనెక్షన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మీకు ఆ గ్యాస్ కనెక్షన్ నిలిచిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఈ కేవైసీ ఎలా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అట్లాగే కొంతమంది ఏంటంటే ఈ కేవైసీ ఇప్పటివరకు కంప్లీట్ చేసుకోలేదు కదా. సో అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను. దానికి సంబంధించిన ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాను, లేదా అండర్ స్క్రీన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ కేవైసీ ప్రక్రియ మనకి ఈ నెల 16వ తారీఖు వరకు గడువు ఇచ్చారు కదా. అయితే చాలామంది డీలర్స్ దగ్గరికి వెళ్ళి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో దీని కారణంగా ఏంటంటే ఫ్లోటింగ్ ఇక్కడ ఎక్కువ అవడం వల్ల మనకి ఈ కేవైసీ సంబంధించిన ఈ ప్రక్రియ అనేది గడువు మనకి పెంచారన్నమాట మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. ఓకే, సో అదేంటో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాము. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఇప్పటివరకు చాలామంది ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోలేదు కదా. డెడ్ లైన్ మనకి 16వ తారీఖు వరకు ఇచ్చారు, అయిపోయింది. బట్ దాన్ని పొడిగిస్తూ 23వ తారీఖు వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఓకే, ఇప్పటికీ చాలామంది చేసుకోలేదు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి సో 23వ తారీఖు వరకు, ఈ నెల 23వ తారీఖు వరకు అయితే డెడ్ లైన్ ఇచ్చారు. సో ఈలోపే మీరు తప్పనిసరిగా చేయించుకోవాలి. అయితే మీకు ఎప్పటికప్పుడు మీ గ్యాస్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో సో ప్రతి ఒక్కటి అలర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ట్విట్టర్లో ట్వీట్ చేసేది చూసారా, ఇండియన్ గ్యాస్ అని చెప్పేసి, లేకపోతే హెచ్పి గ్యాస్ అని చెప్పేసి, ఓకే, భారత్ గ్యాస్ అని చెప్పేసి. సో చాలా ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి అనమాట. ఓకేనా. సో ప్రతి ఒక్కళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. సో చాలామంది ఇప్పటికీ చేసుకోలేదు, అయినా కానీ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, గ్యాస్ కనెక్షన్స్ నిలిచిపోతున్నాయి. సో మీరు ఈ కేవైసీ అనేది మీరు మీ డీలర్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేదండి, మీ ఇంటి వద్ద నుంచి ఎంచక్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ప్రతి ఒక్క ఆయిల్ కంపెనీ అప్లికేషన్స్ కూడా లాంచ్ చేశాయి అనమాట. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఇది ప్రధానమంత్రి ఉజ్వల యోజన సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఓకే, మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ వాళ్ళు ఏంటంటే సో ఈ వెబ్సైట్ క్రియేట్ చేశారు కదా. ఇక్కడ ఉజ్వల స్కీమ్ కింద మనము కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా ప్రీవియస్లో మీకు చెప్పాను. ఓకేనా. అయితే ఇక్కడ మీరు చూడొచ్చండి. ఓకే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. కంప్లీట్ యువర్ సెల్ఫ్ అంటే ఫేషియల్ ద్వారా మనము మన ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ఈ కేవైసీ బై డౌన్లోడింగ్ ద మొబైల్ యాప్స్ ఆఫ్ ద ఆయిల్ కంపెనీ అలాంగ్ విత్ ద ఆధార్ ఫేస్ ఆర్డి యాప్. సో దీంతో పాటు మనకి ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ కూడా ఉండాలి. ఓకేనా. సో ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. సో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకే, అట్లా మనము ఈ కేవైసీ కంప్లీట్ చేయాలి అనే విషయాలు అయితే చెప్పాను అనమాట. అయితే మీకు యాప్స్ అనేవి ఇక్కడ చూడండి మీకు. ఓకేనా, ఇండియన్ గ్యాస్ వాళ్ళు ఆండ్రాయిడ్ యాప్ అలాగే ఐఓఎస్లో కూడా రన్ చేస్తున్నారు. అలాగే భారత్ గ్యాస్ అండ్ మనకి హెచ్పి గ్యాస్ వాళ్ళు కూడా ఆండ్రాయిడ్లోను అలాగే మనకి ఈ యొక్క ఐఓఎస్లో కూడా ఈ యాప్స్ అయితే డిజైన్ చేశారు. సో రన్ అవుతున్నాయి. మీరు దీనికి సంబంధించిన లింక్ ఏవిడ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. క్లిక్ చేసి ఓపెన్ చేసి మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ చేసుకొని ఈ కేవైసీ ప్రక్రియ మీరు ఎక్కడికి వెళ్లకుండా, ఏ గ్యాస్ డీలర్ దగ్గరికి వెళ్లకుండా ఇంటి వద్ద నుంచి అది చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ యాప్స్లో రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి, ఓకే, సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఒక వీడియో పెట్టాను మీకు డిస్క్రిప్షన్లోనూ అలాగే అండర్ స్క్రీన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి వాటి ద్వారా మీరు కంప్లీట్ చేయండి. అన్నీ సిమిలర్గా ఉంటాయి, ప్రాసెస్ అంతా సిమిలర్గా ఉంటుంది. సో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో మనకైతే దీని గడువు అయితే 23వ తారీఖు వరకు, ఈ మంత్ 23వ తారీఖు వరకు ఉంది. ఎవరో కూడా కంగారు పడొద్దు. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా సింపుల్గా ఇంటి వద్ద నుంచే చేసుకోవచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఓకే, సో ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశం చెప్తాను. కొంతమంది నన్ను కామెంట్లో కూడా అడుగుతున్నారు, నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా. సో చాలామంది అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళకి ఏదండి వాళ్ళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.